వరప్రసాద్ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ వచ్చింది. చిరంజీవి గారు, నయనతార గారు. ఎట్లా అనిపించింది సాంగ్? సాంగ్ చాలా బాగుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారు కూడా యంగ్ కుర్రోళ్ళలాగా ఏమొచ్చి స్టెప్స్ మాత్రం మామూలు చేయలే. మైక్ గ్లాస్ తమ్ముడు చేసిండు ఆయన. సూపర్ డాన్స్ మాత్రం. అప్పటికిప్పుడు డాన్స్ ఏం మర్చిపోలేదు ఆయన. చాలా బాగా చేసిండు ఆయన. మరి ఆ లుక్స్ పైన ఇప్పుడు కొంచెం ట్రోలింగ్ నడుస్తుంది. ఈ ఏజ్ లో అవసరమా ఇట్లాంటి క్యారెక్టర్లు అని చెప్పి? అవునన్నా, ఈయనకి స్టామినా ఉంది, వాళ్ళకి స్టామినా లేదు. ఈయనకి స్టామినా ఉంది ఈయనకి. ఎందుకంటే ఈయన మెగాస్టార్ అంటే మాటలు కాదు కదా. వాళ్ళకి స్టామినా లేదు. ఏమని చెప్తారు చేతకాని వాళ్ళు, అంతే, ఇంకేం లేదు. సో మరి ఈ సాంగ్ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది అన్న. సంక్రాంతి కూడా మరి మ్యాక్సిమం మొన్న ఏమో 300 వచ్చింది కదా, ఈసారి 2000 వస్తుంది అన్న పక్క. నయనతార గారు ఎట్లా అనిపించారు? నయనతార తెలిసిందే కదన్న, ఆవిడ కూడా ఫ్యాన్ ఇండియా మంచిగా మూవీస్ చేసింది. మంచిగా చాలా బాగా యాక్ట్ చేస్తుంది ఆవిడ కూడా. ఎప్పటి నుంచి వస్తున్నా చిలక పద చంద్రముఖి చంద్రముఖి కానీ చూస్తున్నా. మరి ఇంకా ఆవిడ ఎక్కడ తగ్గవసరం లేదు. యాక్టింగ్ కూడా మరి మామూలు చేయదు. సూపర్ బ్రో. ఇప్పుడు మనము లాస్ట్ చూసినాం సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి, సాంగ్స్ పరంగా అయినా లేకపోతే కామెడీ పరంగా అయినా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే బుల్రాజు పెట్టారు. అవును. సో ఇందులో ఏమైనా అంటే అట్లాంటికి వద్దాని ఏమైనా పెట్టే అవకాశం ఉందంట? నాకు తెలిసి ఏంటంటే ఆ విధంగా సినిమా పోతుంది. ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే చూసింది రొటీన్గా ఉండకూడదు కదా, కొత్తగా పెట్టాలి. కొత్తగా ట్రై చేస్తే అనిల్ రావిపూడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్రో, ఇప్పుడు అనిల్ రావిపూడి గారి కెరీర్లో ఏ ఒక్క సినిమా కూడా డౌన్ఫాల్ లేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమాతో తప్పదేమో అని కూడా డౌట్ పడుతున్నారు. అంటే ఒకే స్టోరీ అయితే ఏ సినిమా హిట్ అవ్వదు అన్న, చెప్పేస్తున్నా. ఏముంది, ఏ సినిమా ఒకేలా ఉంటే ఏ సినిమా హిట్ అవ్వదు. చేంజ్ చెయ్యాలి. ప్రతి సినిమా చేంజ్ చేసే కొలితే ప్రజలు నచ్చుతుంది. అంతేగాని ఇంకా అప్పుడు దొంగ ఇప్పుడు దొంగ అంటే అవ్వదు కదా. మరి పోలీసు ఎవడ పట్టుకుంటారు వాళ్ళు, అంతే కదా. ఒకేలా ఉండకూడదు, కొత్తగా ఉండాలి, ట్రై చేయాలి, అందరికీ నచ్చాలి, మప్పించాలి. అంటే ఇప్పుడు అనిల్ గారు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది, అరే ఖచ్చితంగా హిట్ కొడతారు, కామెడీ బాగుంటుంది, అంత హిట్ అయితే హిట్ మాత్రం వెళ్ళిపోద్ది. హిట్ ఏదో 4-3 కులి జోకులు వేస్తారు, అయిపోద్ది అది. అందుకే పండగ కాబట్టి చుట్టాలందరూ వస్తారు కాబట్టి తీసుకెళ్ళిపోతారు. అక్కడ నవ్వు రాపండి, బలవంతం నవ్వేయాలి. అది కాదు నిజమే అది. ఎందుకంటే పండగ కాబట్టి వెళ్ళిపోయి నవ్వేస్తారు, బలవంతంగా అన్నీ అయిపోయింది. కానీ ఒక్కటే ఉండకూడదు కదా, జోన్ మారిస్తే కదా ఏదైనా సినిమా బాగుంటుంది. ఆ విధంగా అనమాట. ఓవరాల్ గా ఈసారి కూడా మరొక సంక్రాంతికి వస్తున్నాం, ఖచ్చితంగా హిట్ సినిమా అయితే హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే మరి వస్తారు కాబట్టి చుట్టాలు తీసుకెళ్తారు, మూవీస్ వస్తారు, బలవంతం కాదు తీసుకెళ్ళిపోతారు. మరి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఫ్యామిలీస్ హిట్ చేస్తారు. ఇంకా ఎవరు నచ్చవసరం లేదు చూస్తే. కాకపోతే ఎక్కడ ఎలా వదలా వదులుతారంట సినిమాని.